హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో ఒకేసారి మంటలు చెలరేగడంతో కూడా భారీగా మంటలు వ్యాపించడం జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అగ్నిమాపక సిబ్బంది అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైర్ ఇంజన్లతో కూడా మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు కూడా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో కూడా మంటల్ని అదుపు చేసేందుకు కూడా ఇటు సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. మరి పక్కకి ఫర్నిచర్ కానీ దుకాణాలకు కూడా వ్యాపించకుండా కూడా పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకైతే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 4 అంతస్తుల బిల్డింగ్ లో నుంచి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వరకు కూడా మొత్తం ఈ మంటలు చెలరేగడంతో కూడా దాంట్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా అనేది ఒక అనుమానంతో కూడా అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే సమాచారం తెలుసుకొని వాటికి సంబంధించి కూడా సహాయక చర్యలు చేయడానికి కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భవనంలో కొంతమంది ఉన్నట్లు ఒక సమాచారం ఉంది, కానీ అది పూర్తి స్థాయిలో సమాచారం లేనట్లయితే అధికారులు ఒక ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా మిగతా ఫైర్ ఇంజన్ కూడా తెప్పించి ఆ ఘటన స్థలంలో పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే ఘటన స్థలం జరిగిందో ఆ ఘటన స్థలంలో కనీసం ఆ ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఒకేసారి 4 ఫైర్ ఇంజన్ వెళ్ళడంతో కూడా మిగతా వాహనాలన్నీ కూడా నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో మంటలు నడిపే ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మంటలు ఇతర దుకాణాలకు కానీ ఇతర వాటికి వ్యాపించకుండా ముందస్తుగానే వాటిని అయితే మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. కూడా మంటలను అదుపు తెస్తామని చెప్పి కూడా ఫైర్ అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమేష్, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఇటు ఫైర్ సిబ్బంది అయితే ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మంటలు చెలరేగడం, అందులో ఫర్నిచర్ ఉండడంతో కూడా ఆ ఫర్నిచర్ కి మంటలు ఎక్కువగా వ్యాపించడంతో కూడా భారీగా ప్రమాదాలు చోటు చేస్తుందని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే భావిస్తున్నారు. కానీ ఫైర్ ఇంజన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదా ఇతర కారణంగా జరిగింది అనేది తర్వాత ఈ అగ్నిమాపక మొత్తం మంటలు అదుపు చేసిన తర్వాత ఇటు పోలీసుల సాయంతో కూడా అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం అయితే దర్యాప్తులో ప్రాథమికంగా ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు మంటలు అదుపు చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లను మాత్రం ఘటన స్థలానికి పంపించడం జరిగింది. ఇటు హైదరాబాద్ ఫైర్ అధికారికి సంబంధించి కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన కూడా భారీగా మంటలు ఎక్కిపడటం కూడా ముందుగానే స్మోక్ కొట్టి తర్వాత వాటిని అయితే అదుపు చేసే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో వాటిని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ధీమా అయితే వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే మిగతా ఫైర్ ఇంజన్లను కూడా తీసుకువచ్చి తర్వాత పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులో తెస్తామని చెప్పి వెల్లడిస్తున్నారు. రమేష్, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? ఎంతవరకు జరిగింది? ఇప్పటివరకు అగ్నిమాపక అధికారులు కేవలం సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది చిక్కున్నారు అనే ఒక సమాచారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకైతే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న జరుగుతుంది. అయితే అదృష్టశాస్త్రులు ఇంకా అంటే దాంట్లో ఎవరైనా ఉన్నారట్లయితే వారిని వెంటనే సహాయక చర్యలు చేపట్టి వెంటనే వారి ప్రాణాలని బయటికి తీసే విధంగా కూడా వాళ్ళని అందరినీ కూడా బయటికి తీసే విధంగా కూడా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటికే అంచనా అంటే అధికారులకు సంబంధించి అయితే అంచనా ప్రస్తుతం అయితే వేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముందు వస్తూగానే ఇటు మంటలు అదుపులో చేయడంతో పాటు తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేసి తర్వాత వాటిని ఎవరైనా ఉన్నట్లయితే వారిని రిస్క్ చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు కూడా చూస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులో చేసిన తర్వాత 4 అంతస్తుల భవనం సంబంధించి ఫర్నిచర్ గానీ తర్వాత పూర్తిగా దాంట్లో ఉన్న వస్తువుల ఆధారంగా కూడా ఈ అధికారులు ఆస్తికి సంబంధించి కూడా అంచనా వేస్తారు. కాబట్టి ప్రస్తుతం అధికారులు కేవలం సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు మంటలను అదుపు చేసే అయితే ప్రస్తుతం కొనసాగిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఫైర్ అధికారులు అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్నారు. ఓకే రమేష్, ధన్యవాదాలు.